మైసూరు శాండల్ సబ్బుల బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను నియమించడంపై వివాదం చెలరేగింది. కన్నడ నేతలు, నటీమణులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ నటి రమ్య కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శివాజీనగర, మైసూరు శాండల్ సబ్బుల ప్రచారకర్తగా నటి తమన్నాను నియమించడంపై కన్నడ నేతలు, తారల ఆగ్రహం కొనసాగుతోంది. నటి, మాజీ ఎంపీ రమ్య కూడా అసమ్మతిని వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగుడు మైసూరు శాండల్ సోపు రాయబారి అని అన్నారు. ఈ పాత్ర కోసం తమన్నాకు కోట్లాది రూపాయలను చెల్లింపు వెనుక తర్కాన్ని ప్రశ్నించారు. సెలబ్రిటీల ప్రచారం కోసం సర్కారు ప్రజల సొమ్మును ఖర్చు చేయడం తగదన్నారు. సోపు రుద్దితే తెల్లగా కారు, సెలబ్రిటీలు చెబితే ప్రజలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే రోజులు చాలా ఏళ్ల క్రితమే గతించాయని శనివారం సోషల్ మీడియాలో చెప్పారు. ఒక ఉత్పత్తి నిజంగా విలువైనదైతే అందరూ కొంటారన్నారు. మైసూరు శాండల్పై ఇప్పటికే ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని, తమన్నా ప్రచారం అవసరం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. మైసూరు శాండల్ సబ్బులకు తమన్నా ప్రచారం అవసరమా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల నమ్మకంపైనే ఉత్పత్తుల విజయం ఆధారపడి ఉంటుందని రమ్య వంటి వారు అభిప్రాయపడుతున్నారు.